హాయ్ గైస్, వెల్కమ్ టు స్క్రీన్ టైమ్ విత్ శివ. ఈరోజు మనం క్రిస్టోఫర్ నోలన్ డైరెక్ట్ చేసిన ద ఆడిసీ గురించి మాట్లాడుకుందాం. ఎలా ఉంది, ఏంటి, నాకు నచ్చిందా నచ్చలేదా అని. సో దానికంటే ముందు లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ నేను కొన్ని గ్రీక్ నేమ్స్ మాట్లాడతాను. ప్రొనౌన్సియేషన్ అటు ఇటు అయితే నన్ను వేసుకోకండి. స్టోరీ విషయానికి వస్తే, హోమర్ రాసిన ఆడిసీ అనే ఒక దాని మీద బేస్ అయి ఉంటుంది సినిమా అంతా. ట్రోజన్ వార్ తర్వాత, అంటే మనకు తెలిసినా తెలియకపోయినా సరే, ఈ యొక్క పిక్చర్ అనేది ఏదైతే ఉందో, ఈ హార్స్ ఏదైతే ఉంటుందో, మనకి దాని గురించి, ట్రోజన్ వార్ గురించి తెలిసినా తెలియకపోయినా సరే, మనం ఇది ఎక్కడొక్కడ చూసే ఉంటాం, ఇన్స్టాగ్రామ్లో కానీ ఎక్కడైనా సరే. సో ఈ వార్ తర్వాత ఒడేసియస్ అనే కింగ్, ఇథికాకి కింగ్ ఎలా ఇంటికి వెళ్ళాడు, ఎందుకు 10 years పట్టింది అనేది, మధ్యలో హర్డిల్స్ ఏంటి, అసలు ఇంటికి వెళ్ళాడా లేడా, ఇంటికి వెళ్ళిన తర్వాత ఏం జరిగింది అనేది మొత్తం కథ. సో ఇప్పుడు మూవీ గురించి మాట్లాడుకుందాం. నాకు మాత్రం విపరీతంగా నచ్చేసింది. ఒక్కొక్క డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుతూ అన్రావిల్ చేస్తా. సో ఫస్ట్ సినిమాటోగ్రఫీ, హోయిత్వన్ హోయిత్మా. ఇంటర్స్టెల్లార్ నుంచి ఈ సినిమాటోగ్రఫర్తోనే వర్క్ చేశాడనమాట నోలన్. సో ఎవరికైతే తెలీదో, సో ఈ మూవీ మొత్తం ఐమాక్స్ కెమెరాతోనే షూట్ చేశారనమాట. అంటే ముందు మూవీస్కి ఏంటి తేడా అంటే, అక్కడ ఒక బిగ్ సెట్ పీస్ ఉన్నా సరే, లేకపోతే ఒక చిన్న యాక్షన్ సీక్వెన్సెస్కి అక్కడ ఐమాక్స్ కెమెరా తెచ్చేవాళ్ళు, ఐమాక్స్ కెమెరాతో షూట్ చేసేవాళ్ళు. మిగతా అంతా ఐమాక్స్ అప్రూవ్డ్ కెమెరాతో షూట్ చేసేవాళ్ళు. కానీ ఫర్ ద ఫస్ట్ టైం ఒక హోల్ మూవీ, ఒక ప్రాపర్ కమర్షియల్ హోల్ మూవీ ఐమాక్స్ కెమెరాతో షూట్ చేశారు. ఎక్స్ట్రాడినరీ పిక్చర్ క్వాలిటీ అనమాట. అఫ్కోర్స్ మన దౌర్భాగ్యం ఏంటంటే, మన ఇండియాలో ఒక ట్రూ ఐమాక్స్ థియేటర్ లేదు. హైదరాబాద్లో అయితే అసలు లేదు ఇది ఐమాక్స్. సో ఎవరైతే ఫార్చునేట్ ఉంటారో, ఎవరికైతే ఐమాక్స్ థియేటర్స్ ఉన్నాయో, లక్కీ అంటాను నేను. ఎక్స్ట్రాడినరీ పిక్చర్ అది. అంటే దాంట్లో సీజీ వర్క్ చేశారని అర్థమవుతుంది, బట్ ఎక్కడ మనకి అది సీజీ అనేది అనిపించదు అనమాట. అంత బాగుంటుంది. ఆ లొకేషన్స్ని కానీ ఎక్స్ట్రాడినరీగా క్యాప్చర్ చేశాడు హోయిత్వన్ హోయిత్మా. అసలు మాటలు లేవు. పిక్చర్ క్వాలిటీ కానీ, ఆ లొకేషన్స్లో షూట్ చేసిన విధానం కానీ, లేకపోతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ట్రోజన్ హార్స్ ఉంటుంది కదా, దాని లోపట మన మనుషులందరూ ఉంటారు కదా, దాంట్లో చూపెట్టేటప్పుడు అంటే ఎలా తీసారా అన్నట్టు అనిపిస్తుంది అనమాట. అంత రియలిస్టిక్గా ఉంటుంది. అంటే నిజంగా అంత ఉంటుంది. వాళ్ళు సరదాగా అలా తాపిగా కూర్చొని అయితే ఉండరు కదా, వెరీ ఇరుక్కొని కూర్చొని ఉండాలన్నట్టు అది చూపెడతారు. మధ్యలో ఆ వార్ సీక్వెన్సెస్ కానీ, లేకపోతే ఓషన్లో కానీ, ఎక్స్ట్రాడినరీ సినిమాటోగ్రఫీ ఇది. నెక్స్ట్ వచ్చేసి మ్యూజిక్ అనమాట. లూడ్విగ్ గోరెన్సన్. టెనెట్ నుంచి ఈ మ్యూజిక్ డైరెక్టర్తోనే వర్క్ చేశాడు నోలన్. అంటే నేను అదే చెప్తున్నాను కదా, నేను ఇలాంటి మూవీస్ చూసినప్పుడు ఒకసారి ఒక 10 నిమిషాలు కూర్చొని ఎలా డిస్క్రైబ్ చేయాలన్న వర్డ్స్ ఎత్తుక్కోవాలన్నమాట. అసలు స్పీచ్లెస్, అసలు అంత బాగుంది స్కోర్. ఇంకా క్లైమాక్స్కి అయితే నా భూతో నా భవిష్యత్ అన్నట్టు ఉంటుంది. ఎవరైతే మూవీ చూసారో ఇంటికి వచ్చిన తర్వాత ఒడేసియస్ అండ్ ట్రాయ్ అని ఇటు 2 వినండి. అసలు మైండ్ దుబ్బేస్తుంది. అంటే బేసిక్గా మనం హిస్టారికల్ మూవీస్ అనగానే ఒక ఆర్కెస్ట్రా, యూజువల్గా హాలీవుడ్ హిస్టారికల్ మూవీస్ అనగానే ఒక ఆర్కెస్ట్రా అని ఈ యొక్క మ్యూజిక్ని మనం ఎక్స్పెక్ట్ చేస్తాం. నోలన్ అసలు ఆర్కెస్ట్రా తీసేమన్నాడు అనమాట. సో కొత్త కైండ్ ఆఫ్ మ్యూజిక్ విన్నట్టు ఉంటుంది. సో మళ్ళీ చెప్తున్నాను కదా, మళ్ళీ ఆస్కర్ వీడికే, మళ్ళీ లూడ్విగ్ గోరెన్సన్కే ఆస్కర్ వస్తుంది, అదైతే ఫిక్స్. ఇప్పుడు పర్ఫార్మెన్సెస్ గురించి మాట్లాడదాం. అందరూ బాగా చేశారు. నాకు స్టాండ్ అవుట్ అయిన పర్ఫార్మెన్స్ ఏవైతే ఉన్నాయో అవి మాట్లాడతా. ఫస్ట్ యానా హ్యాథ్వే. ఆ పవర్ఫుల్, ఆ కమాండింగ్ సీన్స్లో ఎంత బాగా పర్ఫార్మెన్స్ చేసిందో, ఆ వల్నరబిలిటీ చూపెట్టేటప్పుడు, ఆ ఎమోషన్ చూపెట్టేటప్పుడు అంతే బాగా చేసింది అనమాట. ఎస్పెషలీ తనకి టామ్ హాలండ్కి మధ్య ఒక సీన్ ఉంటుంది, అది వన్ ఆఫ్ మై ఫేవరెట్ సీన్ ఈ మూవీలో. సో వాట్ అన్ యాక్ట్రెస్. నెక్స్ట్ రాబర్ట్ ప్యాటిన్సన్. వీడు బేసిక్గా దరిద్రుడు ఈ సినిమాలో. అంటే ఈ క్యారెక్టర్ అనేది వన్ ఆఫ్ ద సూటర్ అనమాట క్వీన్కి. సో కన్నింగ్ ఫెలో, వీడికి ఏం రాదు బట్ అన్నీ వచ్చు అనుకుంటాడు, పిరికినా కొడుకు. అది బాగా పర్ఫార్మెన్స్ చేశాడు రాబర్ట్ ప్యాటిన్సన్. సో మనకి ఎక్కడ ఏ విధంగా కూడా నచ్చలేడు. సో అదనమాట. నన్ను బాగా సర్ప్రైజ్ చేసింది మాత్రం టామ్ హాలండ్. ఎందుకంటే ఒడేసియస్ కొడుకు క్యారెక్టర్ అనగానే నేను ఏముంటుంది, నేను కింగ్ అవుతా అంటాడు, అంటే మ్యాక్సిమం ఇదే ఉంటుంది అనుకున్నా. బట్ త్రూ అవుట్ ద మూవీ ఉంటాడు, మంచి స్క్రీన్ టైం ఉంటుంది, మంచి సీన్స్ పడ్డాయి, ఎమోషనల్ సీన్స్ కూడా పిచ్చి పీక్స్ చేశాడు. ఇంకొన్ని రోజులు అయితే మళ్ళీ స్పైడర్-మ్యాన్ కనబడతాడు అనుకోండి. అండ్ దాని తర్వాత మ్యాట్ డేమన్. ఏం మాట్లాడాలి,
కెరియర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇది మ్యాట్ డేమన్ది. నేను మ్యాట్ డేమన్ మూవీస్ చాలా చూశాననమాట. చించి అవతల పడేశాడు. నాకు తెలిసి ఎవ్వరు ఎక్స్‌పెక్ట్ చేసి ఉండరు. అంటే ఆడేసియస్‌గా చేస్తాడు. మ్యాట్ డేమన్‌కి ఒకటి ఉంటదనమాట. ఒక విధంగా పర్ఫార్మెన్స్ చేస్తాడని. బట్ ఎక్కడ మనకు మ్యాట్ డేమన్ కనపడ్డు. పర్సనల్‌గా మనకి అంటే నాకు ఆడేసియస్ తెలుసని కాదు. బట్ అంటే నోలన్‌కి ఏదైతే కావాలో అదే చేశాడన్నట్టు అనిపించిందనమాట. అట్‌లీస్ట్ పర్సనల్‌గా. అంటే 10 ఇయర్స్ నుంచి నువ్వు వెళ్తూ ఉంటే నువ్వు ఏ విధంగా అయిపోతావో అది ఆ పర్ఫార్మెన్స్‌లో కనబడతదనమాట. ఎమోషనల్ సీన్స్‌లో గానీ, ఆ యాక్షన్ సీన్స్‌లో గానీ, ఆహ్, అంటే కమాండింగ్ సీన్స్‌లో గానీ ఎక్స్‌ట్రార్డినరీ చేశాడు. ఎస్పెషల్లీ నాకు పర్సనల్‌గా నన్ను మూవ్ చేసింది మాత్రం ట్రోజన్ వార్ జరిగేటప్పుడు ఆహ్, ఒడేసియస్ అంటే అసలు ఏం జరుగుతుంది అనే ఒక షాక్‌లోకి వెళ్ళిపోతాడనమాట. అంటే ఏంటి ఇదా అన్నట్టు. అంటే అందరూ చంపుకుంటూ ఉంటారు. అంటే ఆడవాళ్ళని చంపేస్తూ ఉంటారు. అంతా తగలబడిపోతా ఉంటది. ఒక్కసారి ఇలా అంటే ఉండిపోతాడనమాట. అక్కడ మ్యాట్ డేమన్ పర్ఫార్మెన్స్ మాత్రం వాడి కెరియర్ బెస్ట్ అది. సో, ఎక్స్‌ట్రార్డినరీగా కుదిరాడు. ఒడేసియస్ క్యారెక్టర్ మనకి గుర్తుండిపోద్ది. ఇప్పుడు 'ద మ్యాన్, ద మిత్, ద లెజెండ్' గురించి మాట్లాడతా. క్రిస్టోఫర్ నోలన్. నేను క్రిస్టోఫర్ నోలన్ ఫ్యాన్ బాయ్‌ని. అంటే 'ఇంటర్‌స్టెల్లార్' అనేది నాకు అంటే నా ఆల్ టైమ్ ఫేవరెట్ ఫిల్మ్ అది. ఆ సినిమా చూసిన తర్వాత నేను ఒక సినిమా చూసే విధానమే మారిపోయింది నాకు. సో, నేను చాలా బయాస్ ఉంటా క్రిస్టోఫర్ నోలన్ మూవీ అనంగానే. సో, ఈ మూవీ వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ క్రిస్టోఫర్ నోలన్ కెరియర్‌లో గానీ అండ్ ఇన్ జనరల్‌గా గూడా. అంటే క్రిస్టోఫర్ నోలన్‌తో నాకొక చిన్న కంప్లెయింట్ ఏంటంటే 'ఇంటర్‌స్టెల్లార్' అనేది సైన్స్ ఫిక్షన్ మూవీ. కానీ సైన్స్ ఫిక్షన్ మూవీలో మనల్ని ఏడిపిస్తాడనమాట హ్యూమన్ ఎమోషన్‌తో. డాటర్ అండ్ ఫాదర్ ఎమోషన్‌తో. ఆ సినిమా తర్వాత నుంచి 'డంకర్క్' గానీ, 'టెనెట్'లో అయితే అసలు ఏముండదు. 'ఓపెన్‌హైమర్'లో గానీ నాకెక్కడో పర్సనల్‌గా ఒక హ్యూమన్ ఎమోషన్ అనేది అంటే ఆ ఎమోషన్ అనేది మిస్ అయిందన్నట్టు నాకనిపించింది. ఎప్పుడు టెక్నికల్‌గా నోలన్ మూవీస్ అన్నీ బ్రిలియంట్ ఉంటాయి. కానీ 'డంకర్క్' నుంచి ఆ హ్యూమన్ ఎమోషన్ అనేది ఏంటి అన్నట్టు అనిపించింది. బట్ ఫైనలీ 'ఒడేసీ'లో అసలు పిచ్చి పీక్స్ అనమాట. ఎమోషన్ క్యారీ చేస్తాడు. థాంక్‌ఫుల్లీ ఫైనలీ అన్నట్టు అనిపించింది నాకు. ఎందుకంటే నాకు ఈ మూవీకెళ్ళేటప్పుడు నాకు ఆ చిన్న ఆ ఒక్కటే ఉండే. అంటే ఏంటంటే మూవీ బ్రిలియంట్‌గా ఉంటుంది. సినిమాటోగ్రఫీ బావుంటది. ఓకే. మ్యూజిక్ బావుంటది. బికాజ్ నోలన్ మూవీ కాబట్టి. టెక్నికల్‌గా బావుంటుంది. సీజీఐ బావుంటుంది. అన్నీ బావుంటాయి. బట్ టెక్నికల్‌గా బావుంది. బట్ ఏం కనెక్ట్ అవ్వట్లేదు. అంటే బావుంది. బట్ కనెక్ట్ అవ్వట్లేదు. నేను ఇంటికి తీసుకురాలేదు ఆ మూవీని అన్నట్టు అనిపియకూడదు. నాకు 'ఓపెన్‌హైమర్' అలానే అనిపించింది. చూసేటప్పుడు అంతా బ్రిలియంట్ ఉంది. బట్ నాకు ఆ ఫీల్ అవ్వలేదన్నమాట ఏమి. బట్ 'ఓడిసీ' మాత్రం అలా ఉండదు. అస్సలు ఎవరి దగ్గరైతే ఐమాక్స్ థియేటర్స్ ఉన్నాయో అస్సలు మిస్ అవ్వద్దు ఫస్ట్ ఆఫ్ ఆల్. మనకు లేదు అట్‌లీస్ట్ బిగ్ స్క్రీన్‌లో మాత్రం మిస్ అవ్వద్దు ఈ మూవీని. బిగ్ స్క్రీన్ ఎక్స్‌పీరియన్స్ మూవీ ఇది. అంటే ఫస్ట్ హాఫ్ స్టార్ట్ అయింది. ఫస్ట్ హాఫ్ వెళ్తుందనమాట. నోలన్‌కి ఒక పేసింగ్ ఉంటుంది. స్లో చెప్పడు. సీన్ విధానమే అలా ఉంటుందనమాట. నాకు ఫస్ట్ హాఫ్ అయ్యేసరికి ఓకే. ఓకే. పేసింగ్ మంచిగా ఓకే. ఏంటి అన్నట్టు అనిపించింది. సెకండ్ హాఫ్ నుంచి క్లైమాక్స్ దాకా ఇంక నా భూతున్న భవిష్యత్ అనమాట మూవీ. ఇంక మాటలు లేవు. అంటే నేను చాలా మంచిగా చెప్పడానికి ట్రై చేస్తున్నా. నోలన్ నేను కొద్దిగా మాస్ టచ్ అయినా అని అనుకోని తీస్తే ఎలా ఉంటదో అలా ఉంటదనమాట. ఎస్పెషల్లీ క్లైమాక్స్ అయితే అంటే నేను సరదాగా మా ఫ్రెండ్‌తో అంటున్నా. ఒక 2 పెగ్గులేసి రాసాడు నోలన్ ఆ క్లైమాక్స్ అన్నట్టు. గూస్ బంప్స్ వస్తాయన్నమాట. అంత బావుంటది. అసలు పిచ్చి పీక్స్ భయ్యా క్లైమాక్స్ ఎక్స్‌పెక్ట్ చేయలేదు నేనైతే. సరే ఓకే. హై ఉంటుంది. బట్ ఈ లెవెల్ ఆఫ్ హై అనేది ఒక ప్రాపర్ మాస్ మూవీ చూస్తే అంటే మన ఫేవరెట్ హీరోని క్రేజీ సీన్ చేస్తే ఎలా ఉంటదో అలా ఉంటుందన్నమాట. సో, యాస్ ఎ నోలన్ ఫ్యాన్ బాయ్‌గా నేను మాత్రం ఫుల్ సాటిస్ఫైడ్. నాకు మళ్ళీ చూడాలని ఉంది మూవీ థియేటర్‌లోనే. సో, అదే నా ఒక లేమ్ రివ్యూ ఇది. బికాజ్ ఆ మూవీని డిస్క్రైబ్ చేయడం చాలా గొప్పగా అనేది నా వల్ల కాలేదు. యాస్ ఎ ఫ్యాన్ బాయ్‌గానే మాట్లాడాను నేను. లాస్ట్‌కి అయితే ఒకటే చెప్తా. ఈ మూవీని మిస్ అవ్వద్దు. ఆహ్, మీరేమి రీసెర్చ్ చేయనక్కర్లేదు. ఏం చేయనక్కర్లేదు. ఎళ్లి ఎవ్వరైనా చూడొచ్చు ఈ మూవీ. చాలా బావుంటుంది. మీరు ఎక్స్‌పెక్ట్ చేయరు. అంత బావుంటుంది మూవీ. అదొక్కటే చెప్తాను నేను. సో, యాహ్! ఎక్స్‌ట్రార్డినరీ మూవీ. ప్రాబబ్లీ మూవీ ఆఫ్ ద ఇయర్ నా ఒపీనియన్‌లో. సో, థాంక్ యూ క్రిస్టోఫర్ నోలన్ అగైన్. ఎప్పుడు ఎప్పుడు గొప్ప మూవీసే తీస్తూ ఉంటాడు. సో, నెక్స్ట్ రివ్యూలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ పీస్. బాయ్.